అంటూ వీళ్ళేవో బిల్లులు పాస్ చేసుకుంటారు. ఆయన నిలబడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి టైంలో అంత అవసరం లేని ఢిల్లీకెళ్ళి ఆయన ధర్నాలు చేస్తాను, ఇది చేస్తానని చెప్పి ఈరోజు కోర్టుకి వెళ్ళిన ఈ వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష హోదా నాకు కావాలి అని డిమాండ్ చేయడంలో హర్షిస్తారా ఈ అంశాన్ని? అంటే రాజకీయంగా అర్చిస్తారా లేదా అని ప్రజలు నిర్ణయించాలి. కానీ రాజ్యాంగ రీత్యా ఒక క్లారిటీ అడగడంలో తప్పలేదు కదా. అంటే ఈ టైంలో పొలిటికల్ గా ఏంటి అనేది మీరు క్వశ్చన్. ఫండమెంటల్ గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వదిలేసి ఢిల్లీకి వెళ్ళడమే తప్పు. నేను అది మా ఉదయం కూడా చెప్పాను. సో ఢిల్లీకి వెళ్ళడం, అసెంబ్లీలో కొట్లాడాలి, అవమానాలను అసెంబ్లీలోనే భరించాలి. అసెంబ్లీలో అందువల్ల ఆయన అసెంబ్లీ వదిలేసి ఢిల్లీకి పోవడం కరెక్ట్ కాదు. కోర్టుకు వెళ్తున్నాడు కరెక్టే, స్పీకర్ రాసేది కరెక్టే. కానీ సభకే రాకుండా లీడర్ ఆఫ్ అపోజిషన్ అడగడం ఏంటి? నువ్వు సభకు రాకుండా, సభ ప్రోటోకాల్ పాటించకుండా నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తేనే వస్తా అంటే అదేట్లా నేను చాక్లెట్ ఇస్తేనే హోంవర్క్ చేస్తా అని పిలవాలన్నట్టుంటుంది. నీకు చాక్లెట్ ఇస్తేనే హోంవర్క్ చేస్తాను ఎట్లా అంటారు? హోంవర్క్ చేసినందుకు ఆనందంతో తండ్రో తల్లో చాక్లెట్ ఇస్తుంది. కానీ లేదు నాకు చాక్లెట్ ఇస్తేనే హోంవర్క్ చేస్తా, లేకపోతే హోంవర్క్ చెయ్య అంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? లేదు, కనీసం చాక్లెట్ పక్క పెట్టు, కార్టూన్ షో పెట్టు టీవీలో, ఆ షో చూసుకుంటేనే నేను అన్నం తింటా, లేదా ఆ షో చూసుకుంటేనే హోంవర్క్ చేస్తా అని పిల్లలు అంటారు. అలా అంటే ఎట్లా? నీకు అందువల్ల మొదలు స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ ఎన్నిక అప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అడిగే వ్యక్తి స్పీకర్ ఎన్నికలు ఉండకూడదా? మీరు రాహుల్ గాంధీ లేడా? ఓ స్పీకర్ పైన పోటీ కూడా పెట్టారు ఇండియా కూటమి కె సురేష్ అనే కాంగ్రెస్ ఎంపీని ఓం బిర్లా పైన పోటీ పెట్టారు. బట్ స్టిల్ ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యాక రాహుల్ గాంధీ కూడా వెళ్ళి మోడీకి కరచాలనం చేసి స్పీకర్ కుర్చీలో కూర్చుని పెట్టి గౌరవించారు. మీకు మా బ్రిటిష్ పార్లమెంట్లో రిషి సునక్ మీకు కొత్త గవర్నమెంట్ వచ్చాక ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా 5 నిమిషాలు ఉపన్యాసం ఉంది, అద్భుతంగా ఉంది. ఆయన ఏమన్నాడు? స్పీకర్ మీ పట్ల మా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం, కానీ ప్రతిపక్షంగా మా బాధ్యత నిర్వర్తించడంలో మీరు మాకు న్యాయం చేయాలి అని అడిగాడు. అది కదా చేయాల్సింది. లీడర్ ఆఫ్ అపోజిషన్గా నీ పాత్ర పోషించకుండా నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలి అంటే హోదాలనేది కమాండ్ చేస్తే రావు, డిమాండ్ చేస్తే రావు. హోదాలనేది నీ ప్రవర్తన ద్వారా రావాలి. అందువల్ల డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు డిమాండ్ ఆర్ కమాండ్. నీకు సహజంగా రావాలి. నువ్వు టీచర్ అయ్యావు కనుక నీకు దండం పెడతారు ఆ పిల్లలు. నువ్వు మంచి టీచర్ అయితే నీకు వద్దన దండం పెడతారు. సో అల్టిమేట్గా నువ్వు మంచి టీచర్వా చెడ్డ టీచర్వా అన్న దానిపై దండం పెడతారు తప్ప నీకు ఉద్యోగం నువ్వు టీచర్ అని ఎప్పుడుతోనే మీరు ఉపాధ్యాయుల నమస్కారం అని నేను ఎవడు అన్నాడు అంటారా? ఇప్పుడు నేను ఉస్మాన్ సిట్లో టీచర్, నాకేం బెస్ట్ టీచర్ అవార్డు ఎన్నడూ రాలే, నేను ఎన్నడూ అప్లై కూడా చేయలే. బట్ నాకు గుర్తింపు లేదో ఇవాళ. అంటే నాకు బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందనే గుర్తింపు ఉంటుంది, లేకపోతే ఉండదంటే ఎట్లా? బెస్ట్ టీచర్ అవార్డు నాకు ఎన్నడూ రాలే. నేను 40 ఏళ్ళు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నా, నియర్లీ 88 అంటే 36 ఏళ్ళు ప్రొఫెసర్గా ఉన్నా. నాకు ఎన్నడూ బెస్ట్ టీచర్ అవార్డు రాలే, ఎందుకంటే నేను ఎన్నడూ అప్లై చేయలే. ఎందుకంటే నాకు అప్లై చేయడానికి ఇష్టం లేక అప్లై చేయలే అని చెప్తే నేను బెస్ట్ టీచర్ కాదా? మరి నాకు ఎన్నడూ ఒక జర్నలిజంలో ఒక అవార్డు రాలే. మరి నన్ను లక్షల మంది చూస్తాను కదా దేశంలో. జర్నలిజంలో అవార్డు వస్తేనే లక్షల మంది చూస్తారా? అందువల్ల మన గుర్తింపు అనేది మన 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 పని వల్ల అవుతుంది. టెక్నికల్గా స్ట్రాటజీగా అడగచ్చు, కానీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అడిగే వ్యక్తి నేను అసెంబ్లీ జరుగుతుంటే నేను ఢిల్లీకి పోతా, నేను స్పీకర్ ఎన్నిక జరుగుతుంటే నేను పులివెందులోకి పోతా అనడం పొలిటికల్గా మారల్గా కరెక్ట్ కాదు. లీగల్గా ఈ హ్యాజ్ అ రైట్. నేను ఇప్పటికీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి హ్యాజ్ అ రైట్ టు గో టు కోర్ట్. అయినా ఎవరైనా కోర్టుకు పోయేది కాదు. ఒక పౌరునికి కోర్టుకు వెళ్ళడం అనేది దట్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆర్టికల్ 32. ఇట్ ఈస్ ఏ ఆర్టికల్ 32 ప్రకారం కాన్స్టిట్యూషనల్ రెమెడీ. సో ఎవరైనా తన హక్కులకు భంగం వాటిల్లింది అన్నప్పుడు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళే హక్కు రాజ్యాంగం కల్పిస్తుంది. కానీ పాలిటిక్స్, ఎథిక్స్, మొరాలిటీ ఏం చెప్తుందంటే నీ హక్కును డిమాండ్ చేసే ముందు నీ బాధ్యతను పాటించు. నీ బాధ్యతను పాటించకుండా హక్కులు డిమాండ్ చేస్తావా? లీగల్గా నీకు హక్కు ఉంటుంది, కానీ బట్ ఎథికల్గా ఏంటంటే యూ హ్యావ్ టు ఫస్ట్ ప్రూవ్ యువర్ డ్యూటీ. అందువల్ల సభకు వెళ్ళాలి, సభను గౌరవించాలి, సభా సంప్రదాయాన్ని గౌరవించాలి, స్పీకర్ను గౌరవించాలి. సభలో ప్రతిపక్ష నేతగా నీ పాత్ర పోషించడానికి నువ్వు సిద్ధపడాలి. స్టేటస్తో సంబంధం ఏంటి? ఓకే, ఇప్పుడు నీకు స్టేటస్ వస్తుంది, సుప్రీంకోర్టు కూడా పోతావు. సుప్రీంకోర్టుకు పోయినాక నీకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్తారు, నీ గౌరవం పెరుగుతుంది సభలో. నేను లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సుప్రీంకోర్టు ఇచ్చింది కదా అని ఆయన వచ్చుడుతున్నందా లేచి నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి వందనం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటారా? అల్టిమేట్గా నీ గౌరవం అనేది
పాలిటిక్సే నిర్ణయిస్తుంది, లా నిర్ణయించదు. సో అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ జడ్జిమెంట్ పట్టుకొని నువ్వు అసెంబ్లీకి పోయినా నేను అనటోళ్ళు అనకుండా ఉండరు కదా. అవును. నేను అనటోళ్ళు ఎందుకంటారంటే అది పాలిటిక్స్, లాతో సంబంధం వెళ్ళేది అది. సో అందువల్ల అయితే బహుశా ఒక వాదన ఏంటంటే నాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేదాకా నేను అసెంబ్లీకి పోను అని అనడానికి ఏమన్నా ఆస్కారం ఉంటుంది. కానీ అది జనం హర్షించారు. ఈ సుప్రీంకోర్టు తీర్పుకు ఇప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయిన వాళ్ళే అసెంబ్లీకి పోతారు, లీడర్ ఆఫ్ కానడు పోతారు అసెంబ్లీకి. లీడర్ ఆఫ్ అపోజిషన్ 11 మందిలో ఒక్కరికే కదా, మరి మిగతా 10 మంది పోతారు కదా అసెంబ్లీకి. ఇప్పుడు వాళ్ళు కూడా ఢిల్లీలో ఉన్నారు. అసెంబ్లీకి పోవడానికి నీకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్తో సంబంధం లేదు. అవును. అయితే ఒక కారణం వెతుక్కోవడానికి ఏమైనా చేస్తున్నారు అనేది ఒక అనుమానం. ఇక్కడ సుప్రీంకోర్టు దాకా పోతుంది, హైకోర్టు పోవాలి, హైకోర్టు తీర్పు చెప్పాలి, సుప్రీంకోర్టు పోవాలి, సుప్రీంకోర్టు తీర్పు తేవాలి, తేలేది కాదు. అప్పటికి జగన్మోహన్ రెడ్డికి అది వర్తిస్తుంది అనుకోని ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో జరిగింది అదే. చాలా చారిత్రాత్మక ఆర్టికల్ 356 ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఎస్ఆర్ బొమ్మాయిని తొలగించడం తప్పని కోర్టు చెప్పింది. కానీ అప్పటికి ఎస్ఆర్ బొమ్మాయి అయిపోయింది, ఇంకో ప్రభుత్వం వచ్చేసి ఎన్నికలే ఎస్ఆర్ బొమ్మాయికి ఉపయోగపడలే. అందుకే అప్పుడు కోర్టు ఏమన్నదంటే ఇక నెక్స్ట్ టైం నుంచి తీర్పు వచ్చేంత దాకా అసెంబ్లీ డిజాల్వ్ కావద్దని చెప్పింది. అది ఎన్ని సంవత్సరాలు ఇలా అందువల్ల డిజాల్వ్ కావద్దని చెప్పింది. డిజాల్వ్ అయితే ఇక తీర్పు వచ్చేయాలమ్మా నీకు. అవును. ఆల్రెడీ డిజాల్వ్ అయిపోయి కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆయన ముఖ్యమంత్రి తొలగించడం తప్పే అంటే ఏం లాభం? డిజాల్వ్ కాకుండా ఎలా సాధ్యం అవుతుంది సార్? అది అంటే అందుకే వెంటనే తీర్పు వస్తుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆగదు. తీర్పు వెంటనే వస్తుంది. తీర్పు వచ్చే లోపల నువ్వు ఎన్నికలు పెట్టేస్తే ఎట్లా అని. సో అందువల్ల ఇప్పుడు కూడా ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది అనుకో, 2035లో 36లో లేదా 29లో వస్తే ఏ లాభం? బిఫోర్ రావాలి కదా. బట్ అదే కోర్టు తీర్పు బహుశా రావచ్చు. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ కనుక కోర్టులు దీనికి ప్రియారిటీ ఇస్తాయి, ఇచ్చి దాన్ని టేకప్ చేస్తాయి. ఎందుకంటే డిసాస్టర్ సెటిల్, కానీ సెటిల్ గా నేను ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ఉంది సార్. ఇందులో ఏమైనా దాని మీద ఇప్పటికి కూడా ఫైనాలిటీ కావాలి. ఓకే సార్, ఇందులో ఏమైనా ఉప ముఖ్యమంత్రి పాత్ర ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ప్రతిపక్షాలను కూడా మనం జాగ్రత్తతో చూడాలి, మనకు మంచి మ్యాండేటరీ ఇచ్చారు, ఒక మంచి పాలన చేద్దామని చెప్తున్నారు కదా. సరే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఈయనేమన్నా మాట్లాడి అంటే ఇప్పటి వరకు వారి వర్షనే తెలియదు. కానీ అంటే పవన్ కళ్యాణ్ కూడా విమర్శించినట్టున్నారు. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇవ్వద్దు అనే దాంట్లో జనసేన అధికారికంగా అభిప్రాయం చెప్పిందని అనుకో. బట్ ఆ కూటమిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జనసేన చెప్పే అధికార భిన్నమైన ఒపీనియన్ తీసుకొని హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ఒకే రకమైన అభిప్రాయంతో ఉండాలనే లేదు, భిన్నమైన అభిప్రాయాలతో ఉండొచ్చు. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే దట్ ఇస్ అన్ హెల్తీ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ తప్పనలేదు. కానీ అది బయటికి వ్యక్తం చేసి కూటమిని దెబ్బతీస్ట పని చేయకూడదు కదా. అందువల్ల కూటమి లోపల ఆయన ఏం అభిప్రాయం చెప్పాడో మనకు తెలియదు. బట్ లీగల్గా అయితే ప్రభుత్వం కౌంటర్ అడిగినప్పుడు ప్రభుత్వం తరఫున చెప్తారు, ముఖ్యమంత్రి తరఫున ఉప ముఖ్యమంత్రి తరఫున చెప్పరు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు కనుక అనివార్యంగా కోర్టు స్పీకర్ ఒపీనియన్ అడుగుతుంది. స్పీకర్ ఒపీనియన్ టెక్నికల్గా స్పీకర్ తెలుగుదేశం వారైనా చంద్రబాబు నాయుడు అడిగి ఆయన ఒపీనియన్ చెప్పినా అది కేవలం ఆఫ్ ద రికార్డే. ఆన్ రికార్డ్ అయితే స్పీకర్ అభిప్రాయమే. స్పీకర్తో పాటు ప్రభుత్వాన్ని కూడా ఒక రెస్పాండెంట్ చేస్తే, ప్రభుత్వ అభిప్రాయం కూడా అడిగితే ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి. స్పీకర్కే పరిమితమైంది అనుకోండి, అసలు ప్రభుత్వం అభిప్రాయం చెప్పాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే కేశవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ మాట ఉన్నాడు, మాకేం సంబంధం అని. స్పీకర్ నిర్ణయం చెప్తారు, మాకేం సంబంధం అన్నాడు. కానీ మా అభిప్రాయం చెప్తున్నాం అన్నాడు. అందువల్ల కోర్టుకు ప్రభుత్వ అభిప్రాయం కోర్టు అడగకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఏంటని చర్చ రాదు కదా. సో కోర్టు కనుక ప్రభుత్వ ఒపీనియన్ కూడా అడిగితే అడ్వకేట్ జనరల్ను, మీరు మీ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కూడా ఏంటి దీని విషయంలో అని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పాలి. చెప్పినప్పుడు అది కూటమి అభిప్రాయం అవుతుంది. చంద్రబాబు నాయుడు అభిప్రాయం, పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఉండదు కదా. కూటమి పక్షాలన్నీ కూర్చొని తమ అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది. ఓకే సరే, ఈ ఓటాన్ బడ్జెట్ అంటున్నారు, మరి దీనికి కూడా వీళ్ళు పూర్తిగా దూరం అయిపోవడానికి 3 రోజులు టూరా ఢిల్లీ? అంటే ఇప్పుడు ఆయన వచ్చేవరకైతే బడ్జెట్ అయిపోతుంది కదా, రాకుండా నేను అందుకే చెప్పాను అసెంబ్లీకి వెళ్ళడం అనేది పవిత్ర కర్తవ్యం. అందులో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కోరుకునే వ్యక్తికి ఇంకా ముఖ్యం. సో నా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్, నువ్వు మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్సెస్ రెండిట్లోని క్వాలిఫికేషన్ ఉంది. హెడ్ మాస్టర్ నువ్వు మ్యాథ్సే చెప్పాలి, ఫిజికల్ సైన్స్ నువ్వు ఎలిజిబుల్ కాదు అంటాడు. లేదు నేను ఎలిజిబుల్ అని చెప్పి పై అధికారులకు పిటిషన్ ఇస్తాడు. కానీ ఎన్నడూ స్కూల్కి రాలేదు అనుకో, నువ్వు ఎలిజిబుల్ అయితే కాకపోతే నువ్వు మ్యాథమెటిక్స్ చెప్పడానికే